నాకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో అపోస్తులుడైన పౌలు గారు కనిపిస్తున్నాడు. ఈ అపోస్తులుడైన పౌలు గారు ఎవరు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినవాడు. అంటే యేసు ప్రభును చూడకపోయినా పర్లేదు, నన్ను చూడండి చాలు అని చెప్పిన గొప్ప దైవజనుడు. 14 పత్రికలు రాశాడు. ఇంత గొప్ప దైవజనుడికి ఒక రోగం ఉంది. ఏంటి రోగం అంటే, జబ్బు కళ్ళు ఆయనవి. కళ్ళెమిటి పుసికారిద్ది, నీళ్లు కారుతూ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి కళ్ళు. ఉదయం లేవగానే మనము గబుక్కన కళ్ళు తెరుస్తాం కదా. అపోస్తలుడైన పౌలు గారు ఉదయం లేవగానే కళ్ళు తెరవలేడు. ఆ పుసితోటి మోసకుపోయి ఉంటాయి. తీయాలంటే మంట, నొప్పి. నీళ్లు తీసుకొని చిన్నగా నీళ్లతో కొంచెం ఇట్లా అనుకుంటా చిన్నగా కళ్ళు అట్లా ఓపెన్ చేయాలి. ఎండలోకి వెళ్ళలేడు. ఎండలోకి వెళితే కళ్ళు మంటలు, నీళ్లు కారుతుంటాయి. ఎక్కువసేపు ఎండలో చూడలేడు ఆయన. చూస్తే కళ్ళు నీళ్లు కారుతూ ఉంటాయి. మంట, నొప్పి, కళ్ళ జబ్బు. ఆ జబ్బు నుండి విడిపించని రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడంట. కానీ దేవుడు విడిపించలా. ఇప్పుడు ఈయన ప్రార్థనలో శక్తి లేదంటావా? ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం లేదా? అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తే శాతపడి శక్తి నుంచి విడుదల కలుగుతుంది, దెయ్యాల నుంచి విడుదల కలుగుతుంది. చనిపోయినటువంటి వారు లేచారు. అంత గొప్ప దైవజనుడు ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయనకు స్వస్థత రావట్లా. అంటే ఆయన ప్రార్థనలో శక్తి లేదా? ఆయన పరిశుద్ధాత్మ శక్తి లేదా? ఏమంటారు? శక్తి ఉందా లేదా? మరి శక్తి ఉంటే ఆయనకు స్వస్థత కలగాలి కదా. ఎందుకు స్వస్థత కలగటం లేదు? ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఏంటి తెలుసా? ఆయన ఇబ్బంది పెట్టడానికి డైరెక్ట్గా దేవుడు ఒక దెయ్యాన్ని పెట్టాడంట. అక్కడ సాతాను దూతగా ఉన్నాడు అంటాడు అక్కడ క్లియర్గా వాక్యంలో. ఒక సాతాను ఎప్పుడు అపోస్తలుడైన పౌలుతోనే ఉంటాడంట. వాడు ఏం చేయడు. సాతాను ఏం చేస్తాడంటే, ఈయన కళ్ళుని బాగా నలుపుతూ ఉంటాడు, కళ్ళల్లో మంట కలిగిస్తూ ఉంటాడు, కళ్ళల్లో నొప్పి కలిగిస్తూ ఉంటాడు. సాతాను చేసే పని ఇంకేం చేయడు. కానీ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది ఈయనకి. సాతాను కూడా ఉన్నాడు ఈయనతో. ఆ సాతాన్ని దేవుడే పెట్టాడంట. ఈయన ప్రార్థన చేస్తే భయంకర రోగాలు తగ్గిపోతున్నాయి. అసలు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన వాడిన ఆ కచ్చిపు తీసుకెళ్లి రోగులు తైలిస్తే వాడు స్వస్థ కలిగేదంట. అంత గొప్ప దైవజనుడు ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయనకు స్వస్థత కలగటల్లా. శక్తి లేదా ఆయనకి? పరిశుద్ధాత్మ అభిషేకం లేదా? మాట్లాడండి. ఎందుకు ఆయనకు స్వస్థత కలగటలేదు అంటే, శక్తి లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అనకూడదు, తప్పది. గొప్ప దైవజనుడే. ఆయనకు కలిగిన దర్శనాలు, కళలు చాలా గొప్పవి. ఒకరోజు డైరెక్ట్గా దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళాడంట. అక్కడ దేవదూతలు దేవుడు మాట్లాడుతున్న మాటలు విన్నాడంట. అలాంటి గొప్ప గొప్ప దర్శనాలు ఈయనకున్నాయి, గొప్ప గొప్ప కళలు ఈయనకున్నాయి, దేవునితో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి డైరెక్ట్గా. ఒకవేళ ఈయనకి గర్వము, అతిశయం వచ్చిద్దామోనని, గర్వం వచ్చి దేవునికి దూరం అయిపోతాడేమోనని దేవుడే ఈయనకు ఆ బలహీనత పెట్టాడంట.
రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా ఈ రోగం నుంచి విడిపించయ్యా. కొందరు ఏమనుకుంటున్నారు, నేను ప్రార్థన చేస్తేనేమో దెయ్యాల నుంచి విడుదల కలుగుతుంది, శాతపడ శక్తిని విడుదల కలుగుతుంది, నేను ప్రార్థన చేస్తే చనిపోయినడు లేస్తున్నారయ్యా, మంచిదే సంతోషం, కానీ నాకు రోగం నుంచి విడుదల కలగట్లేదంటే ఆయన మీద పని చేయదు, ఆయన ప్రార్థన, ఆయనకు శక్తి లేదని చెప్పుకుంటున్నారయ్యా, అవమానంగా ఉందయ్యా ప్రభు అని అడిగితే దేవుడు అంటాడు, నీకు నాకు ఉన్న బంధాన్ని బట్టి ఒకవేళ నీకు గర్వం వచ్చి ఎక్కడ దూరమైపోతావో అని నేను నీకు ఈ బలహీనత పెట్టా, నేనే ఆ శాతాన్ని పెట్టా, నేనే ఆ రోగం నీకు పెట్టా, అది నీకు ఉండాలి, అది విడిపించు ప్రభు అంటే నా కృప నీకు చాలును అన్నాడు. నువ్వెప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడివి. నా బలాన్ని ఇచ్చి నిన్ను వాడుకుంటా, అది మాత్రం ఉండాలి. ఆ శాతం నీతోనే ఉండాలి. వాడుండి నీ కంటిని బాగా నొప్పితో బాధ పెడతా ఉండాలి. నీకు ఆ బలహీనత ఉండాలి, ఆ రోగం నీకు ఉండాలి, నేనే పెట్టాను. కాకపోతే నువ్వు ఎప్పుడైతే బాధగా ఇబ్బంది పడుతూ ఉంటావో అప్పుడు నేను బలాన్ని ఇచ్చి, కృపనిచ్చి, శక్తినిచ్చి నేను బలంగా వాడుకుంటా. అది నీకు ఉండాలి, ఆ రోగం నేనే పెట్టాను, నువ్వు నాకు దూరం కాకూడదని అని దేవుడు చెప్పాడు. శక్తి లేక కాదు, అభిషేకం లేక కాదు, అతను దేవునికి దూరం కాకూడదని దేవుడు ఆ బలహీనత పెట్టాడు. జాగ్రత్త గమనించాలి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తా జాగ్రత్తగా. యేసన్న గారు దగ్గర తబలిస్టు ఒక అతను ఉండేవాడు, స్వరూపు, మంచి తబలిస్టు. అతను ఒక రోజు దేవా తబలా కొడుతూ పాట పాడాడు. నా కళ్ళం నీళ్ళు తిరిగినాయి. మంచి సింగరు, మంచి తబలిస్టు, అందగాడు, బాగుంటాడు, మంచి తబలిస్టు, సేవకుడు. ఆయనకి ఫిట్స్ వస్తాయి. ఆయన కొరకు యేసన్న గారు ప్రార్థన చేశాడు, మేరెక్క ప్రార్థన చేసింది. సేవకుల మీటింగులో 1000 మంది సేవకులు ప్రార్థన చేసాం మేమందరం. ఆయనకి ఫిట్స్ నుండి స్వస్థత కలగలేదు. అర్థమవుతుందా? యేసన్న గారికి శక్తి లేదా? మేరక్కకి శక్తి లేదా? అంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్న సేవకులు, 1000 మంది సేవకులు మేమందరం ప్రార్థన చేసే శక్తి లేదా? మాకు శక్తి లేక కాదు, శక్తి ఉంది. కానీ ఆ రోగము ద్వారా అతనిని పరిపూర్ణతకి ఎదిగించి ఆయనను పరలోక రాజ్యానికి తీసుకోవాలని దేవుడే ఆ రోగాన్ని అతనికి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా రోగం బాలేదు అంటే నువ్వు కంగారు పడగాక, దేవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే నీకు గర్వం, అహంకారం రాకూడదని, దేవునికి నువ్వు దూరం కాకూడదని, మందిరానికి దూరం కాకూడదని ఆ బలహీనత పెట్టాడు. ఎంత ప్రార్థన చేసి నీ భర్త మారడు, నీ కొడుకు మారడు, నీ కూతురు మారదు, అత్త మామలు మారరు, నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటారు. అంత మాత్రాన ప్రార్థన లేదు, కీర్తన లేదు, మందిరం లేదు, కింద లేదు, సేవకులు లేరు, కేవకులు లేరు అనకూడదు. నువ్వు పరిపూర్ణతకి ఎదగటానికి దేవుడు వాళ్ళని అలా పెట్టాడు. నువ్వు పరిపూర్ణత ఎదిగిన తర్వాత వాళ్ళని దేవుడు మారుస్తాడు. అలాగే దేవుడు కూడా మీ జీవితంలో స్వాదనగా భర్తనో, పిల్లలనో, అత్తనో, మావనో, తోడుకోడలనో, ఆడబిడ్డనో ఎవరో ఒకరిని పెడతాడు. వాళ్ళు అప్పుడప్పుడు ఏదో సూదిపోటు మాటలు అంటుంటే నీకు తట్టుకోలేక బాగా ప్రార్థన చేసుకుంటావు ఏడ్చుకొని. నీ చేత బాగా గంటలు కన్నీటి ప్రార్థన చేయించాలనే వాళ్ళని పెట్టాడు. వాళ్ళే నీకు బలహీనత. వాళ్ళని మార్చలేక కాదు, కొన్ని సందర్భాల్లో రోగాన్ని పెడతాడు. తీయలేక కాదు, విడిపించలేక కాదు, యేసయ్యకి శక్తి లేదనుకుంటావా? అనకూడదు. నీవు బాగా ప్రార్థన చేయాలని, దేవునికి దగ్గరగా ఉండాలని, నువ్వు పరిపూర్ణతకి ఎదగాలని దేవుడే ఆ ముళ్ళు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవలెను యేసు ప్రభునని దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించు. యేసు ప్రభు ప్రక్కనే ఉన్నాడు. 12 మంది అపోస్తలులలో ఒకడు. ఎవరతను? ఇస్కరియోతు యోధా. అతనిలో దెయ్యం ప్రవేశించిందంట. జాగ్రత్తగానండి. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, శిష్యుడు యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు కానుకలు ఇస్తారే, ఆ కానుకలు పట్టుకునేది ఎవరు? ఇస్కరియోతు యోధా. ఆ కానుక సంచి ఎవరి దగ్గర ఉండిద్ది? ఇస్కరియోతు యోధా దగ్గర ఉండిద్ది. ఏదన్నా ఖర్చులో డబ్బులు కావాలంటే యేసు ఎవరిని అడుగుతాడు? డబ్బులు మెయింటెనెన్స్ ఇస్కరియోతుకే ఇచ్చాడు.
కానీ ఇస్కరియోతు యోధాలో దెయ్యం ఉందంట. అర్థమవుతుందా? యేసు ప్రభు పక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ, కానుకలు పడుతున్నాడు. ఇస్కరియోతు యోధాలో దెయ్యం ఉందంట. ఏనండి, ఇప్పుడు ఆ ఇస్కరియోతు యోధ యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. యేసు ప్రభుకు తెలియదా దెయ్యం ఉన్నట్టు? తెలుసు. యేసు ప్రభుకు శక్తి లేదా? దెయ్యం నుంచి విడిపించలేడా? విడిపించగలడు. మరి ఎందుకు విడిపించలేదు? యేసు ప్రభు ప్రార్థనలో శక్తి లేదా? యేసు ప్రభు అనే చేతగానోడా? ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య గద్దిస్తున్నాడు. ఇస్కరియోతు యోధల దెయ్యం పోతుంది, కానీ ఇస్కరియోతు యోధ దెయ్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఎలాగో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య దగ్గరే ఉంటే, ఆయన మాటలు విని ఆయన మాటల పక్కన నడుచుకుంటే మనం దీవించబడతాము, ప్రపంచంలో గొప్పవాళ్ళు అవుతాము, దేవుడి రాజ్యానికి వెళతాము అనేది తెలియదు. మనోనేత్రాలు మోయబడ్డాయి. మనోనేత్రాలు మోయబడి ఈడప్పుడప్పుడు యేసు ప్రభు దగ్గరికి నుంచి వెళ్తాడు. అట్లా యేసు ప్రభు అంటే గిట్టన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని అప్పగిస్తా, నాకు ఎంత ఇస్తారని అడిగేవాడు. సాటుగా మళ్ళీ వెళ్ళొచ్చిన సంగతి కూడా తెలియదు. వెళ్ళొస్తాడు, ఏమి తెలియనట్టు మౌనంగా ఉంటాడు. యేసు ప్రభు తెలియదా ఈడెక్కడికి పోయి వచ్చాడు? దేవునికి ఇష్టం లేని ఏమన్నా తింటే దెయ్యం వచ్చింది, దేవునికి ఇష్టం లేని వాళ్ళ స్నేహాలు చేస్తే దెయ్యం వచ్చింది. ప్రార్థన జీవితం లేనప్పుడు దెయ్యాలు వస్తాయి. యోహాను సువార్త 12:4-5 వచ్చింది. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని వాడు దొంగయ్యి ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఎవరంట? ఇస్కరియోతు యోధ దొంగ అంట. ఇప్పుడు యేసయ్య ప్రక్కనే ఉన్నాడు దొంగ. అంటే కానుకల సంచి వాడి దగ్గర ఉంటుంది కదా, ఆ డబ్బులను దొంగిలిస్తూ వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అండి ఇస్కరియోతు యోధ. వాడు దొంగ అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దొంగను మార్చలేడా యేసయ్య? మాట్లాడండి తల్లులారా. దొంగను మార్చలేడా యేసయ్య? మార్చగలడు. మరి ఇతను ఎందుకు మార్చలేదు? ఇతని శిష్యుడే కదా, ప్రక్కనే ఉన్నాడు కదా, మార్చలేదేంటి అంటే మార్చాలని యేసయ్యకు ఉన్నా మారాలని ఇస్కరియోతు యోధాకు లేదు. అర్థమైందా? మరి యేసయ్య ఏం చేస్తాడు? చదువుకోవాలని నీ కొడుకు ఉంటే నువ్వు చదివించగలవు. చదువుకోవాలని వాడికి లేకపోతే నువ్వు చదివించగలవా? వాడిని విడిపించాలి. బాగుజన యేసయ్యకు ఉంది. దొంగతాన్ని విడిచిపెట్టాలని వాడికి లేదు. తప్పు ఎవరిది? అంత మాత్రాన దొంగను మార్చలేకపోయాడు యేసయ్య అని అంటామా? యేసయ్యకి శక్తి లేదు అనగలమా? అనలేము. తప్పది. యేసయ్య దొంగతనం నుంచి విడిపించాలని ఎన్నో సందర్భాలలో వాక్యం రూపంలో చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు. ఇస్కరియోతు యోధాకి ప్రార్థన కూడా చేశాడు, గద్దించాడు ఆ దొంగన సాతాన్ని. కానీ ఇస్కరియోతు యోధాకి మారాలని లేదు, ఆ దొంగతనాన్ని విడిచిపెట్టాలని లేదు. దొంగగానే ఉన్నాడు, అలాగే చనిపోయాడు. నీకు మారాలని లేనప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. యేసు ప్రభువే ఏం చేయలేకపోయాడు అక్కడ, ఇక నేను ఏం చేస్తాను? లూకా సువార్త 6:16 వచ్చింది. యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ద్రోహియగు ఇస్కరియోతు యూదా ద్రోహం చేసేవాడంట. ద్రోహం చేసేవాడు అంటే యేసు ప్రభుతోనే ఉంటాడు, యేసు ప్రభువే బట్టలిస్తున్నాడు, యేసు ప్రభువే తిండి పెడుతున్నాడు, యేసు ప్రభువే ప్రార్థన చేసి కాపాడుతున్నాడు, యేసు ప్రభు భక్తి నేర్పిస్తున్నాడు, యేసు ప్రభు సేవ నేర్పిస్తున్నాడు. యేసు ప్రభుతో ఉంటూనే యేసు ప్రభును అమ్మాలని యేసు ప్రభు మీద చెడ్డగా సాడీలు చెప్తున్నాడు. యేసు ప్రభు అంటే గిట్టనోళ్ళ దగ్గరికి వెళ్ళి సీక్రెట్గా యేసు ప్రభుని బట్టిస్తా. ఎంత ఇస్తారు? 30 వెండి నాణాలు ఇస్తారు. ఏమన్నా 30 అనా? 30 అయ్యా ఇస్తే నువ్వు 30 కంటే మేము ఎక్కువ ఇవ్వలేము. సరే ఇవ్వండి, ఆ 30 ఇవ్వండి. ఆ 30 వెండి నాణాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత నేను చెప్తానులే, అప్పుడు దాకా మీరు ఆగండి. మరి ఏంటి సంగతే? నేను వెళ్తున్నా, ఆయన తోటలో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, ఆయనతో పాటు శిష్యులు ఉంటారు, అందరు లాల్చీలు వేసుకుంటారు, మీరు గుర్తుపట్టలేరు, అందరు ఎరగానే ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతన్ని పట్టుకుని అతనే యేసు అని చెప్పాడు. వెళ్ళి బోధకుడా అన్నాడు. అనగానే యేసయ్య ఎట్లా చేతులు చెప్పాడు. వెంటనే వాటేసుకొని ముద్దు పెట్టాడు యేసయ్యకి. వెంటనే వాళ్ళు యేసుపురం పట్టుకున్నారు, తీసుకెళ్ళి కొట్టారు, తిట్టారు, చాలా నానా పరాభవం చేశారు. అప్పుడు ఇటు తెలుసుకొని అంటాడు, దైవ కుమారుని ఈ పని చేశాను అని చెప్పేసి
మనోడు వెళ్ళి మీ 30 వెండి నాలుగు మీరు తీసుకుంటారా బాబు, ఆ యేసుప్రభు విడిచిపెట్టండి బాబు అన్నాడు. అంత భయంకర కొడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఇవన్నీ చెప్పొద్దు బాబు, మీకు ఇచ్చాం, యేసుప్రభు మాకు అప్పగించి అయిపోయింది, పోతలకు బాబు అని నెట్టేశారు. అప్పుడు మనవాడు ఈ వెండి నాణ్యాలు తీసుకొచ్చి మందిరంలో అలా చల్లేసి ఏడ్చుకుంటా వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. రాత్రంతా ప్రార్థన చేస్తే 12 మంది పేర్లు చెప్పాడు తండ్రి. ప్రపంచానికి సువార్తను తీసుకెళ్లేవాళ్ళు, ప్రపంచానికి అభిషేకాన్ని తీసుకెళ్లేవాళ్ళు, ప్రపంచానికి కృప తీసుకుని వెళ్ళేవాళ్ళు, ప్రపంచానికి రక్షణ తీసుకుని వెళ్ళటానికి 12 మందిని అభిషేకించమని పేర్లు చెప్పాడు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా. ఆ కృప రాలా, ఆ అభిషేకం రాలా, ఆ దీవెన రాలా. మరి యేసు ప్రభువుల శక్తి లేదా? ఉంది. యేసు ప్రభువుని ఒకరు అప్పగించాలి, యేసయ్య సిలువ వేయబడాలి, యేసయ్య రక్తాన్ని చిందించాలి, రక్తము ద్వారా భూప్రపంచుల మనుషులందరికీ స్వస్థత కలగాలి, రక్షణ రావాలి. అందుకొరకు యేసయ్య అప్పగించబడాలి, యేసయ్య సిలువ వేయబడాలి, ఇది జరగాలి. అయితే ఎవరి ద్వారా జరుగుతుందంటే, ఎవడికి ప్రార్థన జీవితం ఉండదో వాడికి దెయ్యం పట్టింది, వాడి ద్వారా అప్పగించబడతాడు. అది జరగాలి. యేసు ప్రభు అప్పగించబడాలి. అదే లేఖనం నెరవేర్చబడింది అంటాడు చూడు, ఆ మాట చదువు. ఆయన పట్టుకున్నప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 48-49 వచనాలు. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు, బందిపోటు దొంగల మీదకి వచ్చినట్టు వచ్చారు, కత్తులతోనూ బుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను ప్రతి దినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. నన్ను ఎందుకు మీరు పట్టుకోలేదు? అయితే లేఖనంలో నెరవేరునట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పాను. లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఎలాగ జరుగుతుంది? ఇస్కరియోతు యోధా వచ్చి పైన చదివితే ముద్దు పెట్టుకొని యేసుప్రభువుని అప్పగించాడు. అప్పుడు యేసయ్య అంటాడు, సమాజ మందిరములో నేను మీ ఎదుటే నేను ప్రకటిస్తున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, ఇప్పుడు పట్టుకోవడానికి వచ్చారేంటి అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? లేఖనము నెరవేర్చబడినట్లుగా ఇలా జరుగుతూ ఉన్నది అన్నాడు. అంటే ముందే తండ్రి అయిన దేవుడు రాయించి పెట్టాడు, యేసు ప్రభుని పట్టుకుంటారు, కొడతారు, సిలువేస్తారు, ఆయన సిలువలో చనిపోతాడు, ఆ రక్తము ద్వారా భూప్రపంచానికి రక్షణ వస్తుంది అని. ఇదంతా జరగటం కొరకే యేసు భూమి మీదకి వచ్చాడు. ఎవడికి ప్రార్థనా జీవితం ఉండదో వాడికి దెయ్యం పట్టిద్ది, వాడే యేసు ప్రభుని అప్పగిస్తాడు. అది 12 మందిలో 11 మంది బాగా ప్రార్థన చేసుకుంటూ భక్తిగా ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నాడు. సిస్టర్లు ఒకసారి ఇటు చూడండి అమ్మా. 2 సిస్టర్లని సాతాను ఎత్తుకొని పోవాలనుకుంటున్నాడు సేవలో నుంచి. జాగ్రత్తగా ఉన్నాడు, ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు, మొత్తం సాడీలు చెప్తూ ఉంటాడు వెళ్ళి. దేవుడేమన్నాడు? ఎవరంటాడు? ద్రోహి. యేసు ప్రభు ఇచ్చేటువంటి బట్టలు కట్టుకుంటా, యేసు ప్రభు దగ్గర అన్నం తింటా, యేసు ప్రభు దగ్గర భక్తి నేర్చుకుంటా, యేసు ప్రభు దగ్గర సేవ నేర్చుకుంటా, యేసు ప్రభు దగ్గరే ఇన్ని మేలులు పొందుతా, సాటికి వెళ్ళి మన యేసు ప్రభు మీద సాడీలు చెప్పటం. సాడీలు చెప్పి యేసుప్రభు మీద సాడీలు చెప్పి ఈయన దేవుడు ఏమన్నాడు? ద్రోహి, ద్రోహం చేస్తున్నాడు ఈడు అన్నాడు. పశ్చాత్తాపడ్డాడు తర్వాత, అయ్యా నేను ఆ నీతిమంతుడిని అప్పగించానయ్యా, మీ వెండినాలో నాకొద్దు, నీ మీ తీసుకోండి, ఆయన విడిచిపెట్టండి అయ్యా అన్న, అవతలపై మాట్లాడవాయా అని నెట్టేశారు. వచ్చాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం చూడు, అక్కడ ఒక మాట ఉంటుంది. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి, సంపాదించినటువంటి మూల్యమిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. చాలు, తలలో పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి, వినండి. యేసు ప్రభు ప్రక్కనే ఉంటా, సేవకుడులాగా నటిస్తా, ఏమి తెలియనట్టుగా సాడీలు చెప్తూ ఉంటే జరిగింది ఏం తెలుసా? వాడు ఉరేసుకొని చచ్చాడు, తాడు దిగి కింద పడ్డాడు. పడంగల్నే ఎట్లా పడిపోవాలి, అంతే కదా. ఆశ్చర్యం ఏంటంటే తలొచ్చి భూమికి పొడుచుకుందంట, తల పగిలిపోయిందంట, మెదడు బయటకు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే బాగా ఆలోచించాడు, యేసు ప్రభు ఎట్ట సాడీలు చెప్పాలా, ఎట్ట పట్టించాలా, ఏదో లాభం వచ్చిందని. అందుకని తల పగిలిపోయింది. ఇప్పుడు తిండే పొట్టకొట్టు కోసం బతికాడు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చినాయి అంట. చచ్చాడు, నరకానికి పోయాడు. ఈడు దొంగ, ఈడు ద్రోహి, ఈడు సైతాన్ని పట్టినాడు. నేనంటే గిట్టన వాళ్ళ దగ్గరికి వెళ్ళి
నువ్వు సాడీలు చెప్తున్నావు అంటే నీకు దెయ్యం పట్టిందని అర్థం. గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇతను ఎవరు? దైవ కుమారుడు. ఇతను చెప్పిన మాటలు విని ఒకరోజు అంటాడు, వాళ్ళు వెళ్ళిపోయిన చాలా మంది, మీరు కూడా వెళ్తారా అంటాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అయ్యా, నిత్య జీవము గల మాటలు నీ దగ్గర ఉండగా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అన్నాడు. అది ఇస్కరియోతు కూడా ఏదో అర్థం కాల. అపోస్తున్నటువంటి పేతురికి అర్థమైంది, ఇతను దైవ కుమారుడు, ఇతను చెప్పిన వాక్యాలు విని జీవితాన్ని సరి చేసుకుంటే మనం దీవించబడతాము, పరలోక రాజ్యాలు ఉంటామని పేతురికి అర్థమైంది. ఇస్కరియోతు యోధకు అర్థం కాల. వీడికి మనోన్నతలు మోయబడ్డా, ప్రార్థనా జీవితం లేనోడు. మళ్ళీ నటిస్తాడు బాగా. యేసు ప్రభు మోకరిస్తాడు, గంటల మోకాళ్ళ మీద ఉంటాడు, మళ్ళీ సాడీల ప్రమాణం చదువుతాడు. మళ్ళీ గంటల మోకాళ్ళ మీద ఉంటే భక్తి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. దేవుడు భయం వచ్చింది కదా, అమ్మో దైవజనుడు మీద ఇట్లా సాడీలు చెప్తే మన జీవిత శాపం నాశనం అయిద్దే అన్న భయం లేకుండా గంటల మోకాళ్ళ మీద ఉంటున్నాడు. అక్కడ యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్నాడు. మళ్ళీ యేసు ప్రభు మీద చెప్తున్నాడు. వెళ్ళి యేసు ప్రభు గిట్నోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో స్నేహం చేసేస్తున్నాడు. సీక్రెట్గా వాళ్ళని కలిసి వస్తూ ఉంటాడు. బాగున్నాడు, ప్రార్థన చేసుకుని వస్తుంటాడు వాళ్ళ దగ్గర. మళ్ళీ అందుకని వాళ్ళ దేయాలు బట్టి వీడికి రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు. ఎలీషా మృతి పొందగా ఆ, వారు ఆ, అతన్ని సమాధిలో ఉంచిరి. ఆ. 1 సంవత్సరము గడిచిన తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము ఆ, దేశము మీదకి వచ్చినప్పుడు ఆ, కొందరు ఆ, ఒక శవమును పాతిపెట్టుచు ఆ, సైన్యమునకు భయపడి ఆ, ఆ శవమును ఆ, ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఆ, తింపిన ఆ శవము ఆ, ఎలీషా శల్యములకు తగిలినప్పుడు ఆ. అది తిరిగి బ్రతికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిపెను. వామ్మో, మామూలు విషయం కాదు ఇది. ఎలీషా గొప్ప దైవజనుడు. ఆయన చనిపోతే సమాధిలో పెట్టారు. సంవత్సరం తర్వాత ఒట్టి ఎముకలు ఉన్నాయి. జాగ్రత్తగానండి. మోయాబీలు యుద్ధానికి వచ్చారు. యుద్ధం జరుగుతుంది. సైనికుడు ఒకడు చనిపోయాడు. ఇజ్రాయెల్ సైనికుడు చనిపోతే ఈ సైనికుడిని ఎలీషా సమాధిలో పెట్టారంట. ఆ చచ్చిపోయినోడిని ఆ సమాధిలో పెట్టగానే ఆ ఎముకలు తగలంగా వాళ్ళు లేచి కూర్చున్నాడంట. ప్రజలాడు హల్లెలూయా. ఎలీషా ఎంత అభిషేకం పొందిన సేవకుడు ఆలోచించండి. ఆయన బతికున్నప్పుడు చచ్చిపోయిన బతికించాడు. ఆయన చచ్చిపోయి సంవత్సరం అయింది, ఆ ఎముక తగిలితే చచ్చిపోయినాడు బతికాడంట. ఎంత గొప్ప అభిషేకం పొందిన సేవకుడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకల్లో అభిషేకం ఉంది. 14 వచ్చిన చూడు. అంతటా ఎలీషా ఆ, మరణకరమైన రోగము చేత అదుగో ఎలీషా, అంత గొప్ప దైవజనుడు ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఎలీషా చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ఎలీషా చచ్చిపోతే ఆయన ఎముకలు తగిలితేనే చచ్చిపోయినాడు బతికాడు. అంత గొప్ప దైవజనుడు రోగముతోనే చచ్చిపోయాడంట. అర్థమైందా? ఎలీషాకి శక్తి లేదా? ఎలీషాకి అభిషేకం లేదా? మరి రోగాన్ని జయించుకునే కృప లేదా? ప్రార్థన జీవితం లేదా? రోగంతో చచ్చిపోవటం ఏంటి? రోగాన్ని పెట్టి దేవుడు రోగము ద్వారా ఆయన పరిపూర్ణత ఎదిగించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరగల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్య దిగవచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి బహుతేటగా సూటిగా హెచ్చరిస్తూ సరిచేస్తూ బుద్ధి చెబుతూ మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు, దేవా మీ కృపను బట్టి చనిపోయిన బ్రతికించాడు, ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కానీ కళ్ళ జబ్బుతోనే ఆయన చనిపోయాడు. కళ్ళ జబ్బు ఉన్నది. ఆ జబ్బును కలిగించిన సాతాను ఎప్పుడు ఆయనతోనే ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నది. దయ్యాన్ని విడిపించగలడు, సాతాన్ని జయించగలడు, శక్తి ఉన్నది, అభిషేకం ఉన్నది. కానీ దేవా ఆయన పరిపూర్ణత ఎదగటానికి ఆ రోగం తనకు దేవా మీరు పెట్టారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలుకి శక్తి లేక బలము లేక కాదు. ప్రార్థన చేసుకుంటే స్వస్థత కలగకపోవటం అంటూ ఏమీ లేదు. స్వస్థత కలుగుతుంది. కానీ అతని పరిపూర్ణతకి ఎదగాలనే ఆ రోగం నుంచి విడుదల ఇవ్వకుండా ఆ రోగాన్ని ఉంచారు ప్రభువా. ఉంచారని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండోదిగా యేసయ్యా నీ ప్రక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. వాడిలో దొంగతనం ఉన్నది, వాడిలో నమ్మక ద్రోహం ఉన్నది, వాడు సాడీలు ఉన్నాయి, వాడిలో సైతాన్ ఉన్నది. యేసయ్యా నువ్వు విడిపించగలవు, బాగు చేయగలవు. బాగు చేయాలని, విడిపించాలని నీకు ఉన్న
బాగుపడాలని ఇస్కరియోతు యోధాకు లేదు. అటు పాపాన్ని ప్రేమిస్తూ వచ్చాడు, దొంగతనాన్ని ప్రేమించాడు, నమ్మక ద్రోహాన్ని ప్రేమించాడు, సాడీలన్నీ ప్రేమించాడు, సాతానుతో చేతులు కలిపాడు, మనోనేత్రాలు మోయబడ్డాయి, ప్రార్థన జీవితం లేదు, నటించాడు. కనుకనే యేసయ్యా నీ పక్కన ఉండి కూడా సత్య నరకానికి పోయాడు. యేసయ్యా నీలో శక్తి లేదు, నీలో బలం లేదు అనలేము మేము. మూడోదిగా ఎలీషా, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఆయన సమాధిలో చనిపోయిన వాడిని పెడితే ఆయన ఎలీషా ఎముకలు తగిలితేనే చనిపోయినడు లేచి బ్రతికాడు. ఎలీషా చనిపోయిన కానీ అతనిలో ఉన్న అభిషేకం చావలేదు, ఎముకల్లో అభిషేకం ఉంది. కానీ ఎలీషా రోగముతోనే చనిపోయాడు. ప్రార్థన చేసుకుని రోగం నుంచి విడుదల పొందే శక్తి లేదా మేము అనకూడదు. ఎలీషాలో బలం లేదు, కృప లేదు అనకూడదు, అభిషేకం పోయింది అనకూడదు. ఆయన ఎముకల్లో కండరాల్లో రోగము ద్వారా నొప్పిని కలుగు చేసి అతని చేత బాగా ప్రార్థన చేయించి అతని పరిపూర్ణతకి ఎదిగించి మీ రాజ్యంలో చేర్చుకోవాలని మీరు పెట్టినటువంటి యొక్క రోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. కనుక రోగము తగ్గలేదని, సమస్యలు పోలేదని మేము కృంగిపోకూడదు. అవి మా మేలు కొరకే, మా మంచి కొరకే మీరు పెడుతున్నారనే విషయం అందరికీ అర్థం కావాలని బహుతేటగా ఈరోజు మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం రాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి అయ్యా. వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. ప్రభా బిడ్డలను దీవించమని అడుగుతున్నాను. ప్రభా ఎవరైనా తెలియక ప్రభా ఇస్కరియోతు యోధాలాగా ప్రవర్తిస్తూ ఉన్నారేమో, ఒకవేళ మీరు పెట్టిన రోగాన్ని బట్టి నిన్ను అసహించుకుంటున్నారేమో ప్రభా, బిడ్డలు అలా ఉండకూడదు. మీరు పెట్టిన శోధనలను బట్టి, మీరు పెట్టిన రోగాలను బట్టి, మీరు పెట్టిన దరిద్రతను బట్టి, మీరు పెట్టిన కరువును బట్టి అది వాళ్ళు మేలు కొరకే పెట్టారు, పరిపూర్ణత ఎదగటానికి, నీ రాజ్యానికి సిద్ధపడటానికి ప్రభా మీరు పెట్టారని గుర్తు తెలియక అపార్థం చేసుకుంటున్నారేమో ప్రభా, దూరం అయిపోతున్నారేమో ప్రభా, కృంగిపోతున్నారేమో ప్రభా. అలా కాదు, నా మేలు కొరకే, నా మేలు రిబాలా షకాలా తీలా రిబాలా బారా 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 రబా రిబాలా బారా రిబాలా బారా రిబాలా బారా రిబాలా బా ఈ నా రబాలా బారా 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 ఈరోజు బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్ర. పరిపూర్ణతకి ఎదగటానికే దెయ్యానికి మీరు అప్పగిస్తున్నారు. బాగా ప్రార్థన చేసుకొని పరిపూర్ణతకు మేము ఎదగాలనే కొందరిని దేనికి అప్పగిస్తున్నారు, కొందరు రాగాలకు అప్పగిస్తున్నారు, కొందరిని సమస్యలకు అప్పగిస్తున్నారు, కొందరు ఇబ్బందులకు అప్పగిస్తున్నారు. ఏది చేసినా మేము పరిపూర్ణతకి ఎదిగి పాపం నుంచి విడుదల పొంది దీవెన పొంది మీ రాజ్యంలో ప్రవేశించాలని మీరు చేస్తున్నారు. ఏది చేసినా మాకు మేలే చేస్తారు, కీడు మీరు చేయరు. ఈరోజు మీరు మాకు తేటి తెల్లగా నేర్పించిన విత్తబడిన వాక్యం కాకూడదు, ఉన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. బయలుదేరి వెళుతుండగా మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమగా మేము ఇచ్చారటనే కృప చూపించండి. బిడ్డలందరూ దీవించండి. మీరు వచ్చినప్పుడు అందరూ ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలయ్యా, కృప చూపించండి. ఈ నామాన్ని మై తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యముగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ముగించబడింది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.